మనకి కొంత దగ్గరగా ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటుందంటే పుదుచ్చేరి రాష్ట్రంలోకి వచ్చే ఆ కేంద్రపాలిత ప్రాంతంలోకి వచ్చే యానాం ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో అక్కడి నుంచి మన ప్రతినిధి కూడా అక్కడ పరిస్థితి గురించి మాట్లాడతారు. ఇక అస్సాం అస్సాంలో కంపారిటివ్లీ కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో పోలిస్తే తక్కువ అసెంబ్లీ సీట్లు. కానీ అస్సాంకున్న ప్రాముఖ్యత ఏంటంటే వరుసగా 2 సార్లు అక్కడ బీజేపీ అధికారం చెలాయించింది. మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి సర్వం సిద్ధం చేసుకుంది. హిమంత బిశ్వ శర్మ చాలా స్పష్టంగా అక్కడ అధికారంలోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు, అన్ని ఎత్తులు పై ఎత్తులు చేసుకున్నారు. ఎస్, బిఫోర్ దట్ కాసేపట్లో అంటే 8 గంటలకి, ఇప్పుడు సమయం 7 అయింది, 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ముందుగా అందరికీ తెలిసినట్టే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత యాక్చువల్ ఓట్లకు సంబంధించి రౌండ్లు ప్రారంభం అవుతాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఓట్లను బట్టి ఆ లెక్కింపుకు సంబంధించి ఎన్ని రౌండ్లు అనేది నిర్దేశించారు. చాలా పగడ్బందీగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఇప్పుడనే కాదు, ప్రతిసారి ఈ కౌంటింగ్ రోజున ఎంతో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఈసారి అయితే కౌంటింగ్కి ముందే ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉండగానే మమతా బెనర్జీ అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళడం, ధర్నాలు చేయడం, లేకపోతే ఎవరో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేసి ఈవీఎంలు ఏదో తారుమారు చేస్తున్నారు అనే కంప్లైంట్ చేయడం, అసలు పలానా వాళ్ళు కౌంటింగ్లో ఉండకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు దాన్ని తిప్పికొట్టడం, ఇవన్నీ చూసాం. అంటే కౌంటింగ్కి ముందే వెస్ట్ బెంగాల్లో టెన్షన్ ప్రారంభమైపోయింది. మొత్తంగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ కలుపుకుని 824 అసెంబ్లీ సీట్లు, అంటే ఈ మొత్తం 5 చోట్ల కలిపి 824 అసెంబ్లీ సీట్లు, 15,54,00,000 మంది ఓటర్లు. అంటే ఇట్స్ లిటిల్ మోర్ దాన్ 10% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. 144 కోట్ల ఇండియన్ పాపులేషన్లో 15,54,00,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. బిగ్గెస్ట్ ఓటింగ్ టర్నౌట్. అంటే ఈ మొత్తం ఓటింగ్ చూసుకుంటే 86% మంది ఓటింగ్ చేశారు మొత్తం ఈ 5 చోట్ల. కానీ వెస్ట్ బెంగాల్, తమిళనాడులో రికార్డు పోలింగ్. వెస్ట్ బెంగాల్లో అయితే స్వాతంత్రానంతరం దేశంలో జరిగిన అతి ఎక్కువ పోలింగ్. ఇట్స్ ఆల్మోస్ట్ 93%, ఇన్ ప్రిసైజ్ 92.93% ఓటింగ్ జరిగింది. దానికి కారణాలు ఉన్నాయి, నేను చెప్తాను ఎందుకంత ఓటింగ్ పర్సంటేజ్ జరిగిందని. వేరే తమిళనాడులో కూడా దాదాపుగా 86-87% ఓటింగ్ జరిగింది. ఎక్కువ ఓటింగ్ జరిగితే ఏంటంటే ఉన్న అధికార పార్టీకి కొంత వ్యతిరేకత ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వాన్ని మార్చేద్దామని ప్రజలంతా తరలివచ్చి ఓటింగ్ వేశారంటే దీనికి ఏమి ఎముకబుల్గా ఎప్పటిదాకా ప్రూఫ్ లేదు. ఇదిగో ఇంత ఎక్కువ ఓటింగ్ జరిగితే వీళ్ళకి అనుకూలం, వీళ్ళకి వ్యతిరేకం అని. కానీ సాధారణంగా ఎక్కువ ఓటింగ్ జరిగితే ఆ రకమైన థీరీ ఒకటి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత టెన్షన్ మరింత ఎక్కువైపోయింది. ఎక్కడ? 2 రాష్ట్రాల్లో, అది వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడు. సౌత్లో చూసుకుంటే దక్షిణాదిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఈ 3 దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఎన్నిక జరిగితే, ఇటు తూర్పు ప్రాంతంలో దేశానికి ఈస్టర్న్ రీజియన్లో వెస్ట్ బెంగాల్, చాలామంది వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఉంటుంది అనుకుంటారు, కాదు, అది ఈస్ట్ ఆఫ్ ది కంట్రీ, ఈస్టర్న్ రీజియన్లో ఉంటుంది. అలాగే అస్సాం, ఈ రెండింటికి కూడా అది తూర్పు ఈశాన్యంలోకి వస్తుంది. సో ఎన్నిక జరిగింది. ఎవ్వరికీ లేని టెన్షను వెస్ట్ బెంగాల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీకి, ఆ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీకి ఓట్లేసిన వాళ్ళకి, మొత్తం వెస్ట్ బెంగాల్ ప్రజలకి, ఓవరాల్ దేశవ్యాప్తంగా కూడా వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ ఉంది. మీకు ఇంట్రెస్టింగ్ సినారియో చెప్తాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనో లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూనో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆ ఉత్కంఠ టెన్షన్ ఉంటుంది. కానీ ఈసారి ఎందుకు ఉంది, ఎందుకంత ఇంట్రెస్ట్ ఉంది అంటే తమిళనాడు ఉంది. తమిళనాడు తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఏమవుతుందనే ఇంట్రెస్టు మన వాళ్ళకు కూడా ఉంది. సో కమింగ్ టు తమిళనాడు, తమిళనాడులో దశాబ్దాలుగా ఇటు డిఎంకే, ఏఐడిఎంకే 2 కూటముల మధ్య హోరాహోరీ నడుస్తూ ఉంటుంది. అక్కడ చాలా స్పష్టంగా ఈసారి డిఎంకే, వచ్చేసారి ఏఐడిఎంకే, ఈసారి డిఎంకే, వచ్చేసారి ఏఐడిఎంకే. సో దాన్ని బద్దలు కొడుతూ వరుసగా ఏఐడిఎంకేకి 2 సార్లు అధికారం ఇచ్చారు. 2011, 2016, 2021లో డిఎంకేకి అధికారం ఇచ్చారు. ఈసారి తిరిగి డిఎంకే అధికారంలోకి రావాలి అని స్పష్టంగా ప్రయత్నాలు చేసింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెబుతున్నాయి, డిఎంకే తిరిగి రెండోసారి అధికారంలోకి వస్తుందని. కానీ అక్కడున్న 234 అసెంబ్లీ సీట్లలో
మెజారిటీ నెంబరు 118. నూట 118 ఎవరికి వస్తే వాళ్లే ప్రభుత్వంలోకి వస్తారు. మరి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంతా డిఎంకేకి అనుకూలంగా వచ్చాయి కదా, చాలా సునాయాసంగా స్టాలిన్ అధికారంలోకి తిరిగి వచ్చేస్తారు కదా అంటే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. 1-2 ఎగ్జిట్ పోల్స్, అదేంటంటే యాక్సిస్ మై ఇండియా, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ, ఇంకొకటి కామాఖ్య, అది పెద్దగా వినలేదులేండి. ఈ 2 ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏం చెప్పాయంటే విజయ్ సొంతంగా అధికారంలోకి రావడానికి కావలసిన 118 సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే 98 నుంచి 122 యాక్సిస్ మై ఇండియా. కామాఖ్య కూడా సుమారుగా అదే ఇంటర్వెల్లో ఇచ్చింది, అదే స్పేస్లో వస్తాయి అని. ఒకవేళ అది కనుక జరిగితే మొత్తం తమిళనాడు రాజకీయం మారిపోతుంది. సినారియో 1. లేదు సినారియో 2లో ఒకవేళ మిగతా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగా విజయ్ కనుక 15 నుంచి 25, కొన్ని ఎగ్జిట్ పోల్స్ 30 దాకా ఇచ్చినా కూడా ఒకవేళ షార్ట్ ఆఫ్ 118కి షార్ట్ ఆఫ్ పడితే విజయ్ కీలకం కాబోతున్నాడు. అంటే ఎవరితో కలిపి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు? అతను మొదలుపెట్టిందే రాజకీయం యాంటీ డిఎంకే, అంటే స్టాలిన్ పార్టీ వ్యతిరేక రాజకీయాలు మొదలుపెట్టాడు. ఐడియాలజీ పరంగా బీజేపీకి వ్యతిరేకం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ మీద పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ ఏం జరుగుతుంది? సినారియో 2. సినారియో 3 ఏఐడిఎంకే అంటే ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ, యూ కెన్ సే ఎన్డీఏ కూటమిలో అందులో బీజేపీ పార్టీ పోటీ చేసింది 29 సీట్లే. సో అక్కడ ఎలా ఉండబోతోంది? కొన్ని ఏఐడిఎంకేకు జేవీసీ అనుకుంటా సొంతంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పింది. ఒకవేళ ఈ 3 సినారియోలో తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది కీలకం. ఒకసారి తమిళనాడు పరిస్థితి చూద్దాం. అక్కడ మా ఏబిఎన్ రిపోర్టర్